హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. తొలి రాత్రి పార్ట్ 4 ముందు భాగాలు చూసి ఇది చూడండి. సిరి రాత్రంతా నిద్రపోకుండా అలా ఆలోచిస్తూనే ఉంది. అంత బాధలో కూడా సిరి ఉదయాన్నే లేచి తేజ వాళ్ళు వస్తారని రేఖని రెడీ చేసి వారి కోసం ఎదురుచూస్తుంది. కాసేపటికి తేజ తన తల్లి తండ్రులతో ఇంటికి వస్తాడు. వాళ్ళని చూసిన సిరి చిరునవ్వుతో వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. ఇంతలో ఆదిత్య కూడా వచ్చి వారితో పాటు కూర్చుంటాడు. సిరి తేజ వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి రేఖను తీసుకొస్తుంది. అమ్మాయి అబ్బాయి ఇరు కుటుంబాలకు నచ్చడంతో పంతులు గారిని పిలిపించి వారం రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. అమ్మా ఆమని, పెళ్లి కూతురికి తండ్రి లేడు కదా, మరి కన్యాదానం జరిపించేదెవరు అని పంతులుగారు అడుగుతారు. అదేంటి పంతులుగారు, తండ్రి లేకపోతేనేం మేనమామ ఉన్నాడు కదా, నేను ఆయన కలిసి రేఖ పెళ్లి జరిపిస్తాము. అలాగేనమ్మా సిరి, నేను వెళ్ళొస్తాను అంటూ పంతులుగారు బయలుదేరతారు. కాసేపటికి తేజ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక ఎవరు పనుల్లో వారు బిజీ అయిపోతారు. సిరి ఆదిత్యను వెతుక్కుంటూ తన గదిలోకి వెళ్తుంది. సిరిని చూసిన ఆదిత్య బయటికి వెళ్ళిపోతాడు. ఆగు ఆదిత్య, కాస్త నేను చెప్పేది విను. నీతో పాటు కలిసి పీటల మీద కూర్చుని కన్యాదానం చేయటానికి ఒప్పుకున్నాను కదా అని నీతో మాట్లాడతాను అని అనుకోకు సిరి. నీ మీద ఉన్న కోపాన్ని నా కోడల మీద చూపించలేను కదా. రేఖకి తండ్రి లేడు, తన పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నాదే, అందుకే ఒప్పుకున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజులు ఆదిత్య సిరిలు పైపొచ్చు చిరునవ్వులు చిందిస్తూ లోపల మాత్రం ఒకరినొకరు దూరంగా ఉండటానికి నరకం అనుభవిస్తున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆదిత్య సిరిలు కన్యాదానం చేసి రేఖ పెళ్లి జరిపించారు. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రేఖ తన సంతోషానికి అవధులు లేవు. పెళ్లి తంతులు పూర్తయిన వెంటనే సిరిని వెతుక్కుంటూ తన గదిలోకి వెళ్తుంది రేఖ. ఇంతలో ఆదిత్య కూడా ఏదో పని మీద తన గదికి వస్తాడు. లోపల సిరి రేఖలు మాట్లాడుకోవడం చూసి గది బయటే ఆగిపోతాడు. సిరి గదిలోకి వచ్చిన రేఖ ఒక్కసారిగా సిరిని హత్తుకుని, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు కానీ నా పక్కన నిలబడకపోయి ఉంటే తేజతో నా పెళ్ళి జరిగి ఉండేది కాదు. రేఖ మొహాన్ని చేతిలోకి తీసుకుని, దీంట్లో నేను చేసేదేముంది రేఖ, ప్రేమించి పెళ్లి చేసుకున్న దానిని. ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టే నువ్వు ప్రేమించిన తేజతో నీ పెళ్లి నేను జరిపించాను. ప్రేమించాను ఆంటీ, కానీ పెళ్లి కాకుండానే తల్లిని కాబోతున్నాను. ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది అని తెలిస్తే ఈ సమాజం అనే సూటిపోటి మాటలు భరించలేనివి. అంతేకాదు, ఈ సమాజం నన్ను చెడిపోయిన దాని కింద చూసేది. నా మీద పడాల్సిన నిందని నీ మీద వేసుకుని దగ్గరుండి నా పెళ్లి జరిపించారు. ఆ రోజు నువ్వు అలా మాట్లాడకపోయి ఉంటే ఈరోజు మావయ్య నన్ను అక్కడికక్కడే చంపేసి ఉండేవాడు ఆంటీ. చచా, శుభమా అని పెళ్లి చేసుకుని ఈ పిచ్చి మాటలు ఏంటి రేఖ? నువ్వు ప్రేమించిన వాడితో జీవితాంతం సంతోషంగా ఉండాలి. నీ సంతోషమే కోరుకున్నాను కాబట్టి ఇదంతా చేశాను. ఆంటీ, నిన్ను ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? ఏంటి రేఖ, అడుగు. ఆ రోజు నన్ను మందలిస్తూ నా కోసం నువ్వు మామయ్య ఇంకా ఒకరికొకరు దూరంగానే ఉన్నారు అని చెప్పావు కదా. మరి నా మీద పడాల్సిన నింద నీ మీద వేసుకున్నావు. మామయ్య నిన్ను ఏమీ అనలేదా? నిన్ను అనుమానించలేదా? ఎప్పట్లాగే నీతో ప్రేమగానే ఉంటున్నాడా అని అడుగుతుంది రేఖ. గుండెల్లో బాధనంతా పంటి బిగువున దిగమింగుకుని పైకి మాత్రం చిరునవ్వుతో నవ్వి, చూడు రేఖ, మీ మామయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. ఆయనకు నా మీద ఉన్న ప్రేమ నీకు తెలియనిది కాదు. ఈ కుటుంబం కోసం నేనేం చేసినా ఆలోచించే చేస్తాను అని, తప్పు చేయను అని ఆదిత్యకి తెలుసు. ఆయన అర్థం చేసుకుంటాడనే ఆ రోజు నేను అలా మాట్లాడ్డాను. ఆదిత్యకి నా మీద ఎలాంటి అనుమానం లేదు. జరిగిందంతా మీ మామయ్యకి చెప్పాను అని రేఖతో అబద్ధం చెప్తుంది సిరి.
అమ్మా రేఖ, వర్జం వస్తుంది, తొందరగా బయలుదేరాలి, కిందికి రా అని ఆమెని పిలుపుతో హా అమ్మమ్మ వస్తున్నాను అంటూ రేఖ కిందకి వెళ్ళిపోతుంది. రేఖ వెళ్ళిపోతుంటే ఆదిత్య రేఖ కంట పడకుండా పక్కన దాక్కుంటాడు. లోపల జరిగిందంతా విన్న ఆదిత్య సిరిను అనుమానించినందుకు పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. వెంటనే సిరికి క్షమాపణ చెప్పాలని గదిలోకి వెళ్ళబోతాడు. ఇంతలో సిరి కన్నీరు తుడుచుకుంటూ గదిలో నుండి బయటికి రావటంతో తనకి దూరంగా నిలబడి ఉంటాడు. ఎదురుగా ఉన్నది ఆదిత్యేనా అని గుర్తించిన సిరి ఆదిత్య కళ్ళల్లోకి చూసే ధైర్యం చెయ్యలేక ఆదిత్యని తప్పుకుని పక్క నుండి కిందకి వస్తుంది. సిరి వెనకే ఆదిత్య కూడా వస్తాడు. అందరూ కలిసి రేఖను సంతోషంగా అత్తారింటికి సాగనంపుతారు. పెళ్లి పనుల వలన అలసిపోవటంతో ఆ రోజు రాత్రి అందరూ తొందరగానే పడుకుంటారు. సిరి మాత్రం తన గదిలోకి వెళ్లకుండా టెర్రస్పై నిలబడి చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తూ ఆకాశంలో ఉన్న నెలవంకను చూస్తుంది. నెలవంకను చూసిన ప్రతిసారి ఆదిత్య మొహం చూడటం సిరికి అలవాటు. ఆదిత్య దగ్గరలో లేకున్నా పిలిచి మరీ ఆదిత్య మొహాన్ని చేతుల్లోకి తీసుకుని చూసి సంతోషపడేది. కానీ నాకిప్పుడు ఆ అవకాశం లేదు. నా మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదు ఆదిత్య. అలాంటిది నేను పిలిస్తే ఆదిత్య వస్తాడా అనుకుని కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ మొబైల్ వాల్పేపర్లో ఉన్న ఆదిత్య ఫోటో చూస్తుంది. ఇంతలో సిరిని వెతుక్కుంటూ టెర్రస్ పైకి వచ్చిన ఆదిత్య సిరి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఆదిత్యని చూసిన సిరి సంతోషపడాలో బాధపడాలో తెలియని సందిగ్ధంలో ఆదిత్య మొహాన్ని అలా చూస్తూ ఉంది. ఆదిత్య కూడా తను చేసిన తప్పుకి సిరితో మాట్లాడే ధైర్యం చేయలేక పశ్చాత్తాపంతో సిరి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.